మ్, మెగా డిఎస్సి 2025కి సంబంధించిన ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ను విద్యాశాఖ అనేబుల్ చేసింది. తన క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వీస్ అని ఉంటుంది కదా, మనకి పాఠశాల విద్యాశాఖ కల్పించే సర్వీసెస్లో ఇప్పుడే ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ అనేబుల్ చేశారు. 10th, ఇంటరు, ఎస్ఎస్సి పాఠశాల విద్యాశాఖ ఇప్పుడే మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ని అనేబుల్ చేసింది. సో దానికి సంబంధించి అది ఎక్కడ ఉంటుందంటే క్యాండిడేట్ లాగిన్లో ఉంటుంది. మనం క్యాండిడేట్లో ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్లో ఇక్కడ ఫైల్స్ అప్లోడ్స్ అని ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే టెన్త్ క్లాస్ క్యాస్ట్ ఆల్రెడీ నేను అంతకుముందు అప్లోడ్ చేసాను. అలాగే మనకి ఎస్ఎస్సి, ఇంటర్, పీజీ ఉంటే పీజీ, యూజీ ఉంటే యూజీ, పీక్యూ, తర్వాత ఆధారు, తర్వాత 4th నుంచి 10th వరకు మన స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టేసిన తర్వాత మన ఫైల్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఎవరి ఫైల్స్ని వారు అప్లోడ్ చేయండి. మెగా డిఎస్సి 2025కి సంబంధించిన ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ను విద్యాశాఖ అనేబుల్ చేసింది. తన క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే అక్కడ ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సర్వీస్ అని ఉంటుంది కదా, మనకి పాఠశాల విద్యాశాఖ కల్పించే సర్వీసెస్లో ఇప్పుడే ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ అనేబుల్ చేశారు. 10th, ఇంటరు, ఎస్ఎస్సి పాఠశాల విద్యాశాఖ ఇప్పుడే మెగా డిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ని అనేబుల్ చేసింది. సో దానికి సంబంధించి అది ఎక్కడ ఉంటుందంటే క్యాండిడేట్ లాగిన్లో ఉంటుంది. మనం క్యాండిడేట్లో ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్లో ఇక్కడ ఫైల్స్ అప్లోడ్స్ అని ఉంది. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే టెన్త్ క్లాస్ క్యాస్ట్ ఆల్రెడీ నేను అంతకుముందు అప్లోడ్ చేసాను. అలాగే మనకి ఎస్ఎస్సి, ఇంటర్, పీజీ ఉంటే పీజీ, యూజీ ఉంటే యూజీ, పీక్యూ, తర్వాత ఆధారు, తర్వాత 4th నుంచి 10th వరకు మన స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టేసిన తర్వాత మన ఫైల్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఎవరి ఫైల్స్ని వారు అప్లోడ్ చేయండి.